నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి రాహుల్ నమస్తే గారు. అండి. నందమూరి బాలకృష్ణ గారు. ఏంటో ఆయన ఏం మాట్లాడినా చాలా నేర్చుకోవచ్చేమో అనిపిస్తూ ఉంటుంది. మనం కొంత మాటలు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఇలా మాట్లాడారు అనిపిస్తది. నిదానించి ఆలోచించామనుకోండి చాలా వండర్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటాయి. బాలకృష్ణ గారి కామెంట్స్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు పద్మభూషణ్ వచ్చినందుకు గాను ఆయన్ని ప్రశంసిస్తుంటే, పద్మభూషణ్ నన్ను వరించడం అవార్డ్ చేసుకున్న అదృష్టం అన్నారు. ఒక రకంగా చూస్తే ఏంటి ఇట్లా అన్నారు అనిపిస్తది కానీ, కాసేపు ఆలోచిస్తే నిజమేనేమో నిజమే. అనిపిస్తుంటుంది. అవును. ఏం చెప్తారు? ముఖ్యంగా ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే నటులలో, తెలుగు సినిమాకి ఇంత ఖ్యాతి రావడానికి ముఖ్యమైన కారణమైన నందమూరి తారక రామారావు గారి అబ్బాయి అయిన నందమూరి బాలకృష్ణ గారు ఒకరు. హ్మ్. ఇప్పుడు తెలుగు సినిమాల నలుగురు పెద్ద హీరోలలో ఆయనొకడు. ప్రతిదీ బాలకృష్ణ గారు మాట్లాడితే కాంట్రోవర్సీగా ఎందుకు చేసేస్తున్నారో అర్థం కావట్ల. ఆయన తాగి మాట్లాడుతున్నారు, ఆయన స్టేజ్ ఎక్కి ఊగిపోతున్నాడు, ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు. అవన్నీ ఎందుకు? నువ్వు ఆ స్టేజ్‌కొచ్చాక తెలువు. బికాజ్ అంతమంది జనం ముందు అనర్గళంగా మాట్లాడాలి అంటే ఎవ్వరికైనా ఒక భయం ఉంటుందండి. హ్మ్. ఎంత యాక్టర్‌కైనా కూడా ఎంత కొన్ని కోట్ల మందిలో మాట్లాడాలి. అది ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే. జనాల్లోనే తిరిగే మనిషి. కదా! అలాంటి ఆయనకి గవర్నమెంట్ ఒక క్రైటీరియా కింద పద్మభూషణ్ అవార్డ్ ఇచ్చింది. ఆయనేం కొనుక్కోలేదది. హ్మ్. ఆయనకసలు అవసరం కూడా లేదు. అవసరం కావాలనుకుంటే ఆయనకి లేని డబ్బా? ఆయనను చూడని పదవులా? కాదు కొనుక్కోవాలి అని అనుకుంటే ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ అదే చేయడం? నేను చెప్తున్నాను. ఆయన చూడని పదవులా? తన తండ్రే ఈ తెలుగు జాతికి, ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఐయామ్ టాకింగ్ అబౌట్ సినిమా ఇండస్ట్రీ. కళామ తల్లికి పెట్టిన భిక్ష చాలా ఉంది. దాన్ని నమ్ముకునే వాళ్ళే చాలామంది ఉన్నారుగా. హ్మ్. అలాంటిది బాలకృష్ణ గారు వెళ్లి అవార్డుని కొనుక్కున్నారని మాట్లాడడం ఒక ఎత్తైతే, ఈరోజు నిన్న నారా భువనేశ్వరి గారు తన అన్న బాలకృష్ణ గారికి వియంకుడు గూడా. వియ్యంకుడు, అన్న అన్నిటికి పద్మభూషణ్ అవార్డ్ వచ్చింది. 'డాకు మహారాజ్' సక్సెస్ అయింది. వరుసగా 3 సినిమాలు 4 సినిమాలు సక్సెస్ అయ్యాయి. దాంతో పాటు ఆయన ఒక ఆహ్, 'జయం పంజా'లో వెళ్తున్నాడు. దిగ్విజయంగా ఎదుర్కొంటున్నాడు. ఆయన ఇంటి దగ్గర దిష్టి తీసి, గుమ్మడికాయతో దిష్టి తీసి, టెంకాయ దిష్టి తీసి పెద్దవాళ్ళ చేత వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆనంద డోలాస్యాహాలతో వెళ్ళి ఒక పార్టీ అరేంజ్ చేసుకున్నారు నారా భువనేశ్వరి గారు. ఆ పార్టీలో ఈయన ప్రసంగిస్తూ నేనెప్పుడు దేన్ని ఆశించలేదు. ఎప్పుడు ఏది నేను ఇన్నేళ్ల సినిమా కెరియర్‌లో ఆశించలేదు. నా మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. నా మీద చాలా మీమ్స్ వచ్చాయి. నేను తొడగొడితే ట్రైన్‌లు వెనక్కెళ్ళిపోతాయి. ఇలాంటివి నన్ను, నన్ను హీరోగా నమ్మి నాతో సినిమా తీసిన డైరెక్టర్లందరికీ నా అభినందనలు. నేను నటించగలను అని మా నాన్నగారికి తెలిసి నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి నా వారసుడిగా నువ్వు కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలని చెప్పి, ఆయన రాజకీయ జీవితంలో కూడా నువ్వు కూడా ఒక భాగంగా ఉండాలి అని చెప్పి నేను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మా అమ్మగారి పేరుతో బసవతారకం హాస్పిటల్ పెట్టి ఎంతోమందికి వైద్యం అందిస్తున్నాను. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వైద్యం చేసుకుంటున్నారు. వీటన్నిటికీ అవార్డుని నేను వరించడం నాకు అదృష్టం. హ్మ్. నాకది రావడం కాదు. దానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఇంకొకటి దీన్ని చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు. నేనంటాను, నీకు ఇంత ఏజొచ్చింది 64 ఏళ్ళు, 65 ఏళ్ళు వచ్చాక ఇంకా ఆయన గొప్ప ఆయన చెప్పుకోకపోతే ఎట్లండి? హ్మ్. ఆయన గొప్ప ఆయన చెప్పుకోవాలి కదా! ఆయన ఎంత కష్టపడి స్టేజ్‌కొచ్చాడు. అందరూ ఆయన ఆడియన్స్‌ని కొడతాడు, ఫ్యాన్స్‌ని కొడతాడు, బుల్లెట్స్‌తో గన్ పేలుస్తాడు, అమ్మాయిల్ని అసభ్యకరంగా మాట్లాడతాడు స్టేజ్ మీద. ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా! ఆ సిట్యుయేషన్ ఏంటి? అదొక్క పాయింటేనా? ముందు సిట్యుయేషన్ ఏంటి? తర్వాత సిట్యుయేషన్ ఏంటి? అక్కడ జరిగిన సిట్యుయేషన్ ఏంటి? నిజంగా ఆయన ఒక స్టేజ్ మీద ఏదో అమ్మాయిల గురించి, ఆడవారి గురించి అసభ్యకరంగా మాట్లాడారని ఒకప్పుడన్నారు. వాళ్ళతో ఉండే చనువు అయ్యుండొచ్చుగా. వాళ్ళకి లేని ప్రాబ్లమ్ మనకెందుకు? పెద్దగా హీరో అయ్యుండి మైట్ బీ ఆ టైంలో స్లిప్ అయ్యుండొచ్చు. మైట్ బీ ఆ టైంలో ఏదైనా జరిగుండొచ్చు. ఆ సిట్యుయేషన్ అనుగుణంగా ఆయన ప్రతి వదిలేయాలి. ఒక్కరిని ఇంట్లో వ్యక్తిలా చూస్తూ ఉంటారు. అవును. సరదాగా. ఇప్పుడు హ్మ్. ఏదన్నా తప్పు చేశారనుకోండి, మన తమ్ముడో, మన అన్ననో మనం ఎట్టాగా గద్దిస్తాం. అట్లా తీసుకుంటారాయన. అవును. బట్ ఆ తర్వాత వెంటనే ఆయన రియలైజ్ అయిపోతారు గూడా. ఆయనతో మూవయిన ప్రతి ఒక్కరికి తెలుసండి ఒక చిన్న పిల్ల మనస్తత్వము. చాలా సెన్సిటివ్, సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ అంటారు ఆయన. ఏమ్మాయి, అదమ్మాయి ఇంట్లో ఇప్పుడు మొన్న గూడా 'డాకు మహారాజ్' ఐ మీన్ సక్సెస్ పార్టీలో గూడా హీరోయిన్స్‌తో అందరి ముందు డాన్స్ ఏసాడాయన. ఎప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించలేదే. హ్మ్. ఎందుకు ఆ ట్రోల్సు? ఇప్పుడు ఆయనకు అవార్డు, ఆ అవార్డుకి నేను నాకు ఆభరణం కాదు. దానికి ఆభరణం నేను అన్నట్టుగా మాట్లాడాడు. నిజమే ఆయన గొప్ప ఆయన చెప్పుకున్నాడు. నువ్వెదుగు అంత దాకా ట్రోల్స్ చేసే వాళ్ళని అంత దాకా ఎదిగి అప్పుడు మాట్లాడమను నువ్వెలా మాట్లాడాలనేది. ఆయనకు తెలీదా? ఆయనకు విచక్షణ లేదా ఎలా మాట్లాడాలనేది? హ్మ్. ఆయనకు తెలిసేగా మాట్లాడాడు.
ఆయన గొప్పని ఆయన చెప్పుకున్నాడు. ఒకానొక ఇంటర్వ్యూలో బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారనమాట. ఆయన ఎక్కడున్నారో చనిపోయి అలీ గారితో ఇంటర్వ్యూ జరిగినప్పుడు, "ఇప్పుడు కూడా నా గొప్ప నేను చెప్పుకోకపోతే ఎట్లయ్యా? ఇంకెప్పుడు చెప్పుకోగలను నేను" అన్నాడు. ఆబ్వియస్‌గా ఆయన కళకి, ఆయన చేసే పనులకి ఆయన గొప్ప ఆయన చెప్పుకోవడం తప్పేంది? అవును అవార్డ్‌కి నేనే అదృష్టము ఆ అవార్డ్‌కి అందుకే నాకొచ్చింది అన్నాడు. అది దానికి నేనెళ్ళాను అన్నాడు. దానికి నేను వరించడం అనేది. అది తప్పుగా తీసుకున్న వాళ్ళకి తప్పు. పచ్చకమలోనికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఆయన మాట్లాడేది తప్పని నువ్వు అనుకున్న మెంటల్‌గా ఫిక్స్ అయిపోతే తప్పే. లేదు ఆయన ఇంత కీర్తి సాధించాడు గదా! ఆయన మాత్రం గొప్పగా చెప్పుకోవడంలో తప్పేముందంటే గొప్పే. హ్మ్. ఆ ఆర్టిస్ట్ అంత దాకా ఎదగడం ఒక ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీలో చాలా మంది ఆర్టిస్టులొచ్చారుగా. ఎదిగారా? ఆయన అవును. కుమారులు. అవును. ఆయన కుమారుల్లో గూడా ఇప్పుడు 'కళ్యాణ్ రామ్' గారు, 'ఎన్టీఆర్‌ని' చూసుకుంటే ఎవరు గొప్ప దాంట్లో? హ్మ్. 'బాలకృష్ణ' గారు, 'హరికృష్ణ' గారు చూసుకుంటే వాళ్ళిద్దరికీ డిఫరెంట్. ఇప్పుడు ఆయన చనిపోయి ఎక్కడున్నారు 'హరికృష్ణ' గారి దేవుడు. ఆయనతో పోల్చుకుంటే అయిందొక పందా, ఇందొక పందా. 'నందమూరి' కుటుంబంలో అంతమందిలో ఉంటే ఆడపిల్లల్ని సినిమాలోకి తీసుకురాలేదుగా. ఆడపిల్లలు రాజకీయాల్లోనే ఏలుతున్నారుగా 'పురంధేశ్వరి' మేడం. ఈయననెందుకు మీరు ట్రోల్స్ చేస్తారు? ఆయన చెప్పడంలో తప్పే లేదండి. అది తప్పే కాదు. ఆయన గొప్ప ఆయన చెప్పుకున్నాడు. ఆయన గొప్పగా వర్ణించుకున్నాడు. ఒకవేళ అవార్డ్ రాకపోతే ఇట్లాగే మాట్లాడేవాడేమో. వచ్చినా ఆయనకి అదే సంతోషము, రాకపోయినా అదే సంతోషము. హ్మ్. ఆయనెప్పుడు నాకు అవార్డులు కావాలి, వాళ్ళ నాన్నకి కావాలని కూడా అడగలేదు ఆయన ఇంతవరకు భారతరత్న అది ఇది అని. అవును. రాలేదని బాధపడ్డాడు. ఆయన దేశం కోసం ఇంత సేవ చేశాడు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఇంత సేవ చేశాడు. సినిమా ఇండస్ట్రీ కోసం ఇంత సేవ చేశాడు. ఆయనకి దక్కలేదా గౌరవము? కానీ ఆయనే ఒక అదృష్టము అన్నాడు. హ్మ్. నందమూరి తారక రామారావు గారి అదృష్టము. అలాంటిది బాలకృష్ణ గారు కూడా మనకు అదృష్టమే కదా దొరకడం. ఇప్పుడు ఆయన సినిమాలు చూసి నవ్వుకునే వాళ్ళుంటారు. ఆయన సినిమా చూసి ఎంజాయ్ చేసే ఆయన డైలాగ్స్‌ని ఇన్‌స్పిరేషన్ తీసుకునే వాళ్ళుంటారు. ఆయన చేసే మంచి పనులను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని కుడి చేతికి తెలియకుండా ఎడమ చేతికి కుడి చేతికి తెలియకుండా అప్పివ్వాలి ఎడమ చేతికి తెలియకుండా అంటారు. అలాంటిది ఆయన ఎంతమందికి సహాయాలు చేశాడు, ఎంతమంది ఇండస్ట్రీలో సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్‌కి ఆయన డబ్బు తీసుకోకుండా వైద్యం చేసి ఉంటాడు. కమర్షియల్ ఈజ్ కమర్షియల్ అండి. కమర్షియల్‌గా అందరూ ఉంటారు. ఆయన నువ్వు మనిషిగా గౌరవిస్తున్నప్పుడు ఆయన మాట్లాడేది కూడా గౌరవించాలి. అండ్ భువనేశ్వరి గారి కామెంట్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎప్పుడా మ్యాన్షన్ హౌస్‌ని యేసుకొని తిరుగుతావు ఎందుకంటే 2 నా కళ్ళు ఒకటి మావిడి, ఒకటి మ్యాన్షన్ హౌస్ అన్నారు. చాలా అన్నా చెల్లెల చిన్న అనుబంధం పిల్లల్లాగా. అండి. అది ఒక కుటుంబంలో కలయిక, చిలిపి అనుబంధము. ఏ ఏమన్నయ్య నువ్వు మ్యాన్షన్ హౌస్ పట్టుకొని తిరుగుతూ ఉంటావు ఎప్పుడు చంకనేసుకొని. పా వదిన మీద కూడా అంత ప్రేమ చూపించావు నువ్వు. ఆ! ఆయనేసుకొని తిరుగుతుంటావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అన్నారనమాట. యాక్చువల్‌గా. అంటే ఆయన బాలకృష్ణ గారు అన్నారు, "లేదు లేదమ్మా నాకు మ్యాన్షన్ హౌసు నన్ను ప్రేమించింది. అదే. అవార్డ్ అక్కడ లాగానే. కూడా. మ్యాన్షన్ హౌస్ నేను ప్రేమించలా. అది నార్మల్. అది నన్ను ప్రేమించింది. హ్మ్. సో, నేను దానికి అది నాకు బానిస అయ్యింది. నేను దానికి బానిసనవ్వలేదు. హ్మ్. సో, అలాగే నా భార్య నాకు 2 కళ్ళు. నా భార్య మ్యాన్షన్ హౌస్ 2 కళ్ళని ఆయన కూడా సెటైరికల్‌గానే నవ్వుతూనే మాట్లాడారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏందంటే, ఆయనలో కవర్ చేసుకోవచ్చు కదా! అక్కడైనా. సభలో కదా అడిగింది. ఎంత హ్మ్. చెల్లెలైనా కూడా ఆయన ఒక హీరో. అక్కడ కూడా చిన్న పిల్లలాగే ఆన్సర్ చేశాడుగా. దానికి తోసిపుచ్చలేదుగా. నేను తాగను, నేను అలాంటోడిని కాదు. ఓన్లీ బ్రాండ్ కోసం నేను బ్రాండింగ్ ఇస్తున్నాను. అది బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చుగా. చెప్పే నటులు కూడా ఉన్నారండి చాలామంది. అవును. అంత భోలాగా చెప్పే మనిషి ఎక్కడ దొరుకుతాడు? ఇక్కడ నేను బాలకృష్ణ ఫ్యానని కాదంటే ఆయన నేనేమి పొగడట్లా. ఆయన చెప్పిన తీరుని అనలైజ్ చేస్తున్నా. అది పాజిటివ్‌గా ఆలోచిస్తే మనకెప్పుడు పాజిటివ్‌గానే ఉంటది. నెగెటివ్‌గా ఆలోచిస్తే దాని మీద 4 డబ్బులొస్తాయేమో గానీ వాళ్ళొచ్చి నీకేమి చేయరు. వాళ్ళకి నువ్వేమి కావు గూడా. సో, బాలకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది. సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే లేదనిపిస్తుంది. అలాంటిది అన్నా చెల్లెల మధ్యన అనుబంధము. వాళ్ళెప్పటికీ కలిసుంటారు. ఆ తారక రామారావు గారి ఫ్యామిలీ వియ్యంకుడుగా గానీ, వియ్యపురాలుగా గానీ ఎలా అయినా సరే ఆ కుటుంబం అవును. కుటుంబమేగా. కానీ ఏది ఏమైనా బాలకృష్ణ గారు ఏం చేసినా ఒక చిన్న పిల్ల మనస్తత్వం అంతే. దాంట్లో సూక్ష్మం అర్థం క్యూట్‌గా చేసుకుంటే ఉంటది. పాజిటివ్‌గా ఉంటదండి. థాంక్ యూ సో మచ్.